శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానవంశాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానోహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్మం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపకర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మా పుణ్యక్షేత్ర రచనాలు ఎపిసోడ్ 17 చెప్పుకున్నాం. ఇప్పుడు 18 చెప్పుకోవాలి. 17 ఎక్కడితో ఆపామంటే, కానీ మాకు సంతోషం అయ్యే విధంగా అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ వైద్యనాథ మహారాజుకు అనంతకోటి వందనాలు. అక్కడ అభిషేకం అవగానే ఒక రైలు జహీరాబాద్ దాకా వెళ్ళేది. అంటే పల్లి వైద్యనాథ్ గురించి చెప్పుకుంటున్నాం. ఇది మన మాట. ఇప్పుడు 18వ కంటిన్యూ అవుతున్నాం. అది జహీరాబాద్ వెళ్ళేది ఈ సమయంలో ఉందని చెప్తే మేము అక్కడ ఆలస్యం చేయకుండా రైలు స్టేషన్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కుని రైలు ఎక్కి జహీరాబాద్కు సుమారు 3 గంటల లోపు వెళ్ళాం. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్ళి సుఖంగా ఇంటికి వెళ్ళి ఆ షిరిడి సాయికి, ఆ పార్వతీ పరమేశ్వరులకు అనంతకోటి వందనాలు సమర్పించుకుని తిరిగి యథాప్రకారంగా మా పనులలో పడ్డాం. ఇక్కడ శివలింగం ఒక శాలిగ్రామ శిలాని, అలాగే ఇది క్షీరసాగర మథనంలో సమయంలో వెలువడిన అమృతం మరియు ధన్వంతరిని శ్రీ మహావిష్ణువు ఇందులో రాక్షసులకు కనపడకుండా నిక్షిప్తం చేశాడని అందుచేత దీన్ని ధన్వంతరిగా పేర్కొంటున్నారు. భక్తులు ఈ లింగాన్ని తాకితే వారికి సకల రోగాల నుంచి విముక్తినిస్తుందని అందుచేత ఇది వైద్యనాథగా పిలుస్తున్నారని, ఒక జ్యోతిర్లింగం అని చెప్తారు. ఏది ఏమైనా ఇది ఒక మహిమాన్వితమైన శక్తి గల ఒక విశేష శివలింగం. రామాయణం ఆధారంగా రావణాసురుని కఠోర తపస్సు శివుడు మెచ్చి ఈ విశేష లింగాన్ని రావణాసురునికి వరంగా ఇచ్చాట. దీన్ని రావణాసురుడు తన లంకాపట్టణాన్ని తీసుకువెడితే ఇక్కడ ఒక గొర్రెలు కాబరికి వచ్చిన విఘ్నేశ్వరుడికి ఇచ్చి సాయంత్ర పూర్తి సకాలంలో చేసిన విఘ్నేశ్వరుడు షరతులు అతిక్రమించిన కారణంగా ఇక్కడే పరమశివుల లింగం భక్తుల సేవల కొరకు వెలిసింది. ఇది ఒక వాడుక ఉన్న కథ. త్వరలో మిగిలిన జ్యోతిర్లింగ విశేషాలతో కలుస్తాను. స్వస్తి. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్షేత్రం శ్రీ సప్తశృంగి మాత, నాసిక్ జిల్లా, మణి, నందూర్, మహారాష్ట్ర స్టేట్. అదనమాట డిస్ట్రిక్ట్లో. ఈ క్షేత్రానికి మేము చాలాసార్లు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోగలిగాం. ఇది అమ్మవారి 51 శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారు. ఇక్కడ అమ్మవారి సతీదేవి కుడిమోచి పడిన స్థలం, చేతి ఎముకలు పడిన ప్రదేశంగా చెప్తారు. సుమారు 500 మెట్లు ఎక్కి కొండపైన ఈ మాత దర్శనం చేసుకుంటారు. ఇది భిల్లజాతి వారి కులదైవంగా ముఖ్యంగా చెప్తారు. ఇది 7 కొండ శిఖరాల మధ్య సంచరిస్తున్న కాబట్టి ఈమెకు సప్తశృంగి మాత అన్న పేరు వచ్చింది అంటారు. ప్రతిరోజు చాలామంది భక్తులు అమ్మ దర్శనానికి వస్తారు. ఈ క్షేత్రాన్ని మహారాష్ట్రలో ఉన్న 3.5 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేవాలయం వారు కొన్ని కొత్త సదుపాయాలు కల్పిస్తూ భక్తులు విశేషంగా దర్శించుకునేటట్లు ఏర్పాట్లు చేయడం గమనార్హం. నెక్స్ట్ ఇంకో క్షేత్రం ఏమిటంటే అది పిక్నిక్ స్పాట్ కింద చెప్తున్నా. మహారాష్ట్ర గుజరాత్ బోర్డర్. అది సాపుతారా, మహారాష్ట్ర బోర్డర్, డాంగ్ జిల్లాలో. ఇది నిజానికి ఒక చక్కటి విహారయాత్ర స్థలం. ఇక్కడ మనం సూర్యాస్తమయాన్ని దర్శించడానికే వెళ్తాం. ఇది ఒక ఎత్తైన పెద్ద కొండ, కానీ యాత్రికులు చక్కటి సౌకర్యాలు కల్పించారు కాబట్టి ఈ ప్రదేశాన్ని చూడడానికి మేము నాసిక్లో ఉన్నప్పుడు ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళందరం కుటుంబాలతో 2 బస్సుల్లో వెళ్ళాం. నిజంగా మేము వెళ్ళిన సమయం ఎంతో అనుకూలమైన కాలం. సాయంత్రంలో అవుతోంది. పక్షులు ఆ అడవిలో తమ నివాస స్థలాలు వలుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అదే సమయంలో సూర్యనారాయణుడు కూడా తాను భూదేవి ఒడిలోకి వెళ్ళిపోతున్నట్లే మేము చూసాం. నిజానికి ఈ దృశ్యం సముద్ర తీరంలో చూస్తే సముద్రంలోకి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది కదా. ఇది కూడా అలాంటిదే. ఈ దృశ్యం చూడడానికి ఎంపిక చేసిన ప్రదేశం నిజంగా చాలా గొప్పది. మనకి ఏ విధమైన అడ్డంకులు ఉండవు చూడడానికి. మేము చూస్తుంటే ఆ సూర్యనారాయణుడు ఒక పెద్ద కోడిగుడ్డు ఆకారంలో చక్కటి ఎరుపు, పసుపు, బంగారు రంగుల్లో కనబడుతూ మెల్లిమెల్లిగా ఎరుపెక్కుతూ చివరికి భూమిలోకి వెళ్ళిపోవడం మాకు నేటికి మరపురాని సంఘటన. మేమంతా తన్మయత్వం ఉండిపోయి సంతోష హృదయాలతో ఇంటికి వచ్చాం. ఇదే మా విహారయాత్ర విశేషం. ఇక్కడ స్నేక్ పార్క్ కూడా ఉంది, అది చూసాం.
నెక్స్ట్ ఇంకోటి అజంతా ఎల్లోరా గుహలు, ఔరంగాబాద్ జిల్లా. చెప్పినట్లు అజంతా ఎల్లోరా గుహలు కూడా చారిత్రక విహారయాత్రా స్థలంగా చెప్పవచ్చు. మహారాష్ట్ర భారతదేశంలో వైశాల్యపరంగా 3వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 2వ పెద్ద రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానం. మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీతోనూ సరిహద్దులు ఉన్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబై నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. మహారాష్ట్ర ప్రాంతం ఋగ్వేదంలో రాష్ట్రాన్ని, అశోకుల శాసనాల్లో రాష్ట్రీకము అని, ఆ తర్వాత హువాన్సాంగ్ వంటి యాత్రికుల రచనలో మహారాష్ట్ర అని ప్రస్తావించబడింది. మహారాష్ట్రే అనే ప్రాకృత పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాకాంతార అంటే పెద్ద అడవులు అన్న పదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు. అయితే ఈ విశ్లేషణలకు బలమైన ఆధారాలు లేవు. అజంతా ఎల్లోరా గుహలు భారతీయ చారిత్రక సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాలు. అందువల్లే అవి ప్రపంచ నలుమూల నుండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ అజంతా ఎల్లోరా గుహలు కొండను తొలచి నిర్మించిన గుహాలయాలు. ఇవి ఔరంగాబాద్కు దగ్గరలో ఉన్నాయి. ఈ గుహ యునెస్కో చేత గుర్తించబడి సంరక్షించబడుతూ ఉన్నాయి. కొంతమంది గుహలను మానవమాత్రులు నిర్మించలేరని, ఆ శివుడు లేదా ఏలియన్స్ నిర్మించాడని చెబుతారు. అందులో ఒకటి హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉంటే, మరో రెండింటిలో వరుసగా జైన బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఇలా అన్ని ముఖ్యమైన ధర్మాలకు సంబంధించిన విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు. అందువల్ల ఇక్కడకు అన్ని ధర్మాలకు చెందిన పర్యాటకులు వస్తూ ఉంటారు. ఎల్లోరా గుహాలయాలు ఏర్పడినప్పటి నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అయితే అజంతా గుహల చుట్టూ దట్టమైన అరణ్య ప్రాంతం ఉండడం వల్ల వీటి గురించి 1819 వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. జూన్ నుంచి మార్చి మధ్యలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అదేవిధంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఇక్కడ వాతావరణం బాగానే ఉంటుంది. అయితే వేసవికాలంలో విపరీతమైన ఎండ ఉండటం వల్ల ఆ సమయంలో ఇక్కడ వెళ్ళకపోవడమే మంచిది. అజంతా గుహలు ఉదయం 9 నుంచి రాత్రి 9:30 వరకు అజంతా గుహలను సందర్శించుకోవచ్చు. సోమవారం సెలవు. మహారాష్ట్రలోని ప్రధాన నగరం ఔరంగాబాద్కు సమీపంలోని అజంతా గుహలను, వాటి పక్కనే గల ఎల్లోరా గుహలను యునెస్కో సంస్థ అతి ప్రధానమైన చారిత్రాత్మక ప్రదేశాలుగా, ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించింది. స్పష్టపరిచిన బుద్ధుడి జీవితం అజంతాలో 30 గుహలు ఉన్నాయి. వీటిలో 3 మతాలకు సంబంధించిన పెయింటింగ్లు, శిల్పాలు, చెక్కడాలు గలవు. వీటి గోడలన్నీ క్రీస్తుపూర్వం 2, 6 మరియు 7 శతాబ్దాల నాటి చరిత్రను చాటుతాయి. ఈ గుహలన్నీ కూడా గౌతమ బుద్ధుడు దివ్యత్వం పొందిన ముందు జీవిత వాస్తవాల వివరాలను వెల్లడి చేస్తాయి. శ్రీలంక దేశంలో కనుగొనబడిన సిగిరియా గుహలకు ఈ గుహలు అత్యధిక సామీప్యతను కలిగి ఉంటాయి. ఈ గుహలను తయారు చేయడానికి గాను సుమారుగా 800 సంవత్సరాల పట్టి ఉండవచ్చును విశ్వసిస్తూ ఉన్నారు. 19వ శతాబ్దంలో కొంతమంది బ్రిటిష్ సైనికులు హార్స్ షూరాక్ను కనిపెట్టారు. దాన్ని చూడగానే మరింత ఆసక్తితో పరిశోధించి ఆ ప్రాంతంలో దట్టంగా ఉన్న పచ్చదనాన్ని, అక్కడి గుహల సముదాయాన్ని వెంటనే చూడగలిగారు. ప్రభుత్వానికి వెంటనే సమాచారం అందించారు. ప్రభుత్వం పురావస్తు పరిశోధకుల బృందాన్ని నియామకం చేసి అద్భుతమైన గుహలను ప్రపంచానికి వెల్లడి చేసింది. పురావస్తు శాఖ పరిశోధనలో బౌద్ధ మతానికి చెందిన అనేక స్తూపాలు, తారాలు, ద్వారపాలలు, విహారాలు, చైత్యాలు మరియు వాటితో పాటు అనేక పెయింటింగులు, ఇతర చారిత్రక ఆధారాలు కనుగొనబడ్డాయి. పెయింటింగులు అన్నీ కూడా పూర్తిగా బుద్ధుడి జీవితానికి మరియు బౌద్ధ మతానికి చెందిన ఆధారాలే. ఈ ప్రాంతం చేరిన మీకు గుహలు ఏమి చూపుతాయి? అజంతా మరియు చుట్టుపక్కల ప్రదేశాలు చూపుతాయి. ఈ గుహలు మొత్తంగా 29 వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా విశేషమైన బుద్ధుడి జీవిత కథలు చూపుతుంది. మొదటి గుహ అంటే K1లో 6వ మరియు 7వ శతాబ్దాల నాటి వివరాలు ఉంటాయి. అనేక ప్రధాన చిహ్నాలు లేదా గుర్తులు, పెయింటింగ్స్ గుహల్లో కలవు.
ప్రవేశ మార్గంలో మహనీయుడు బుద్ధుడు రూపం వివిధ భంగిమల్లో కనబడుతుంది. 20వ గుహల వల్లనే నాగాలు సంరక్షకులుగా కనబడతారు. మీరు కనుక పైభాగంలో ఎడమవైపు మూలం మీద చూసినట్లయితే అక్కడ ఒక్క దేవతా విగ్రహం చెక్కడం కనబడుతుంది. ఆమెను భూదేవి మరియు ప్రాణాధార నీటికి ప్రతిరూపంగా భావిస్తారు. మరుగుజ్జు దేవతల చేతిలో పూలమాలతో బుద్ధుడి వేయు చక్రాలు కనబడతాయి. బుద్ధుడికి వేయు చక్రాలు కనబడతాయి. మరోవైపు పద్మపాణి అవకితేశ్వర ఒక పద్మాన్ని పట్టుకుని కనబడతారు. మరోవైపు పిడుగును పట్టిన వజ్రపాణి రూపం ఉంటుంది. వీరిద్దరూ కూడా బోధిసత్వలో ఒక భాగంగా ఉంటారు. ఒకే తలగల 4 జింకలు కూడా కనబడతాయి. కామవాంఛలు కాదరే చూపే ప్రేమికులు, నల్లని రాజకుమార్తె, ఆంధ్రదేశం నుండి వచ్చిన వాస్తవ రాజకుమార్తె, స్తంభానికి ఆనుకుని నిలబడే రాజకుమార్తె, నాట్యకారిణి, బాధపడుతున్న ఒక పని మనిషి మరియు పరిషాదేశు దౌత్య కార్యాలయం బొమ్మలు ఈ గుహలో కనబడతాయి. బంగారు బాతులు లేక లేత ఎరుపు రంగు లేదా పింక్ ఏనుగు, ఎద్దుల పోరాట ప్రదర్శన వంటి బొమ్మలు, జీవులు అన్నీ ఒకటే అనే సందేశాన్ని ఇస్తాయి. రెండవ గుహ సందర్శన మొదటి గుహ కట్టే కూడా బాగుంటుంది. ఈ గుహలోని ద్వారబంధాలు భారతదేశంలో అనేక ప్రాచీన దేవాలయాల ద్వారబంధాలను గుర్తు చేస్తాయి. సీలింగ్ భాగం విస్తారంగా అలంకరించబడి ఉంటుంది. లోపల గోడలపై వేలాది బుద్ధుడి రూపాలు, ఆశ్చర్యకర వివరాలను కలిగి ఉంటాయి. కుడివైపు మార్గంలో బలమైన ఒక బాలిక ఊయలపై కూర్చుని ఉంటుంది. దీనిని ఊయలపై స్త్రీ అంటారు. ఈ చిత్రం బుద్ధుడి ఆలోచన అయిన శారీరక శక్తి ఎంతో ప్రకాశాన్ని ఇస్తుంది అనే అంశాన్ని తెలియజేస్తుంది. 4వ గుహ కూడా 17వ గుహ మాదిరిగానే ఉంటుంది. అయితే దీన్ని పూర్తి చేయలేదు. ఇక్కడ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అనేక అసంపూర్తి పెయింటింగ్లు కనపడతాయి. వంగి కూర్చుని ఉన్న జింక, మరుగుజ్జు సంగీతకారుడు, పూలగుత్తులు వంటి గుహలు కనపడతాయి. 6వ గుహ మహాయాన బౌద్ధమత కాలాన్ని తెలియజేస్తుంది. దీనిలో కూర్చున్న బుద్ధుడు ఆయన చుట్టూ ఎగురుతున్న జంటలు కనబడతాయి. ఈ గుహలోని స్తంభాలు ముందు గుహల కంటే కూడా నాణ్యత కలిగి అష్టభుజాలు కలిగి ఉంటాయి. దీనిలో పద్మంతో కూడిన భిక్షువు పెయింటింగ్ ఉంటుంది. 9వ గుహలో చైత్యహాలు సమావేశం చూపబడుతుంది. దీనిలో ఒక పెద్ద హార్స్ షూ విండో ఉంటుంది. నాగులను పూజించేవారు మరియు జంతువుల గొంగళిని మరియు పశువుల కాపర్ల పెయింటింగ్లు నేటికి ఇక్కడ కనబడుతూనే ఉంటాయి. 10వ గుహ శైలిలోను నిర్మాణంలోనూ 9వ గుహనే పోలి ఉంటుంది. దీనిలో ఒక జాతక బుద్ధుడు ఒక ఏనుగు అవతారంలో ఉంటాడు. శ్యామజాతక మరియు ఒక రాజు తన సైన్యంతో ఉంటారు. ఈ ఎపిసోడ్ ఇక్కడ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.